తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను అందించేందుకు హైదరాబాద్లో నిర్వహించిన జాబ్ మేళా ఒక విశిష్ట వేదికగా నిలుస్తుందని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలిపారు. బంజారాహిల్స్లోని కాజా మెన్షన్లో డెక్కన్ బ్లాస్టర్ మన్నన్ ఖాన్, బ్లిస్బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ సంస్థలు సంయుక్తంగా ఈ జాబ్ మేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన దుండ్ర కుమారస్వామి, డాక్టర్ వినయ్ సరికొండ ప్రారంభించారు. ఈ జాబ్ మేళాలో 100కు పైగా ప్రతిష్టాత్మక కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హత కలిగిన అభ్యర్థులకు ఉద్యోగావకాశాలను అందించాయి. ఫార్మా, ఆరోగ్యం, ఐటీ, విద్య, బ్యాంకింగ్ వంటి వివిధ రంగాల్లో విభిన్న హోదాలలో ఉద్యోగాలు ఉన్నాయి. విశేషంగా కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రం హోం అవకాశాలను కూడా కల్పించాయి. ఈ సందర్భంగా దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ, అర్హత కలిగిన యువతీ యువకులు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను ప్రదర్శించాలి అని అన్నారు. ఈరోజు బ్లిస్బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ అనే ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ, ఇంటర్నేషనల్ సంస్థ, మరియు మన్నన్ ఖాన్ మరియు డెక్కన్ బ్లాస్ట్ మరియు సంయుక్తంగా సిగ్మా హాస్పిటల్స్ కూడా సంయుక్తంగా ఈరోజు హైదరాబాద్లోని బంజారా హిల్స్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా అంగరంగ వైభవంగా ఈరోజు మేఘా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాబ్ మేళాలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే ఒక బలమైన సంకల్ప బలంతో, నిరుద్యోగుల జీవితాలలో ఈ జాబ్ అనే దానితోని వెలుగులు నింపాలనే ఒక సంకల్ప బలంతో ఈ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇది సేవా కార్యక్రమమే కాదు, నిరుద్యోగుల కుటుంబాలలో భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలు తగ్గించాలి అనే ఒక బలమైన సంకల్పంతో, మరియు ఈరోజు కనీసం ఇక్కడ 5,000 మంది నుంచి 10,000 మంది నిరుద్యోగులు రావడము, మరి ముఖ్యంగా మల్టీనేషనల్ కంపెనీసు 100కు పైగా కంపెనీలు, మరియు అంతేకాకుండా వివిధ రంగాలకు సంబంధించి విద్య, వైద్యము మరియు ఆరోగ్యము, అంతేకాకుండా సాఫ్ట్వేర్ సంబంధించి ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్యాంకింగ్ తదితర విభాగాలకు సంబంధించిన కంపెనీలు, నేషనల్ మరియు ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా వీరికి రావడం జరిగింది. వీరు నిజంగా వెంటనే ఇంటర్వ్యూలు ఆర్గనైజ్ చేయడం వాళ్ళ టీము, ఒకవేళ ప్రతిభ కలిగిన విద్యార్థులకు, ప్రతిభ కలిగిన వారికి, అర్హులు ఉన్న వారికి వెంటనే జాబ్ ఆఫర్లు ఇవ్వడం అనేది ఒక గొప్ప శుభసూచకం అని తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ రోజు ప్రతి ఒక్క విద్యార్థికి నేను చెప్పే సందేశం ఒకటే ఒక సందేశం చెప్తున్నాను. ఈ రోజు ఉన్నతమైన కలలు కనండి, వాటిని నెరవేర్చడానికి గొప్ప సంకల్ప బలంతో, ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో, క్రమశిక్షణతో, డెడికేషన్తో, కఠోర దీక్షతో ముందుకు సాగండి. విజయం మీకు దక్కుతుందని తెలియజేస్తున్నాను. అవకాశాలు మీకు రావు, వాటిని మీ యొక్క సామర్థ్యంతోని, నైపుణ్యంతోని అవకాశాలను క్రియేట్ చేసుకోవాలని ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా వైఫల్యం చెందినంత మాత్రాన నిరాశ నిస్పృహలు గురి కావద్దని, విఫలమైనప్పుడు మాత్రమే ప్రయత్నము కంటిన్యూగా చేస్తేనే